భారత స్వాతంత్ర సంగ్రామంలో తెలుగు గడ్డ పోషించిన పాత్ర అద్వితీయం. తెల్లదొరల పాలనపై ఆంధ్ర గడ్డ గర్జిస్తే నిజాం రాక్షస పాలనపై తెలంగాణ నేల ఎర్ర జెండై ఎగిరింది. ఈ చారిత్రక పోరాటంలో ప్రముఖ నాయకులతో పాటు ఈ నేల మూలవాసులైన బహుజనులు, ఆదివాసీలు త్యాగాలు మరవలేనివి. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో తెల్లవారి తుపాకీలకు ఎదురొడ్డి గుండె చూపిన ధీరుడు. కాల్చండిరా చూద్దామంటూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన ఆయన సాహసం తెలుగు జాతి తెగువకు ప్రతీకగా నిలిచింది. జాతీయ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు మన పింగళి వెంకయ్య. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన గాంధీజీ ఆదేశాలతో దేశవ్యాప్త పర్యటన చేసి వివిధ జెండాలను అధ్యయనం చేసి నేటి త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దారు. మువ్వనెల జెండా రూపకర్తగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారు. మల్లుదొర, గంటెం దొర లాంటి గిరిజన యోధులతో కలిసి రంప విప్లవానికి నాయకత్వం వహించి తెల్లదొరలను భయపెట్టారు. గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ వారికి సింహస్వప్నమయ్యారు. అటవీ చట్టాలను వ్యతిరేకిస్తూ గిరిజనులు చేసిన తిరుగుబాటే రంపా విప్లవం. అల్లూరి నాయకత్వంలో కోయ, చెంచు, కొండరెడ్డి గిరిజనులు బాణాలు, బరిసెలతో తిరుగుబాటు చేశారు. రంపా ప్రాంతపు అడవులను ఆదివాసీల నెత్తుడితో తడిసిన వారు బానిసత్వానికి తలొగ్గలేదు. జల్, జంగిల్, జమీన్ అనే నినాదంతో పోరాడిన గోండు వీరుడు కొమరం భీం. నిజాం నవాబుల పన్నుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ జోడేఘాట్ వద్ద వీరమరణం పొందారు. ఆదివాసీ స్వయం పాలన కోసం ప్రాణాలర్పించి అమరవీరుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగింది. ఇందులో బహుజనుల పాత్ర ఎంతో కీలకమైనది. చాకలి ఐలమ్మ తన భూమిని కాపాడుకోవడానికి రోకెల బండి ఎత్తి రజాకారులను ఎదిరించింది. దొడ్డి కొమరయ్య బలిదానంతో ఈ పోరాటం మరింత తీవ్రమైంది. రజాకారుల అరాచకాలను ఎదురిస్తూ బహుజన మహిళలు కూడా తుపాకులు పట్టారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమ్రెడ్డి, నరసింహారెడ్డి లాంటి నాయకుల మార్గదర్శకత్వంలో పేదలు, వెట్టి చాకిరిలో ఉన్న అణగారిన వర్గాలు సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. తుపాకులు పట్టిన బహుజన మహిళలు పోరాటం సాటిలేనిది. సర్దార్ గౌతులచ్చన్న క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అణగారిన వర్గాల కోసం, జమీందారు వ్యవస్థ రద్దు కోసం జీవితాంతం ఉద్యమించిన గొప్ప బహుజన నేత. ఉత్తరాంధ్రలో స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరిపోసి రైతు కూలీల హక్కుల కోసం పోరాటం చేశారు. ఈ చారిత్రక పోరాటంలో తెలుగు నేల బిడ్డలు చేసిన త్యాగాలు సాటిలేనివి. ప్రముఖ నాయకులతో పాటు అణగారిన వర్గాలు, మూలవాసులు చేసిన నెత్తుటి పోరాటాలే మన స్వాతంత్రానికి అసలైన పునాదులు.